నేను హార్పిస్తానమ్మా. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళా చిన్నాయన? ఊరు పేరు లేని ఒక ముష్టిదాని కోసం మతాన్ని సంఘాన్ని తృణీకరించవలసిన అవసరం అది తలబిరుస్తున్నాం కాదు. అనాది నుంచి వస్తున్న ఆచారాలను ధర్మాలను తారుమారు చేయడానికి తానెంత, తన యోగ్యత. ప్రజాభిమతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు సామ్రాజ్యాలు నిలవలేని తెలుసునా? ఇక ఈ విలువగట్టేనా సనాతన మతం మీద కత్తిగట్టి సాధించి సంస్కరించి మరగాదు. నా జీవితాశయాలు సాధించుకోవడానికి నా తమ్ముడు సహాయుడవుతాడనుకున్నాను కానీ ఇలా పక్కలో బృందమవుతాడనుకోలేదు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, అందుకని నాన్నగారు కోప్పడుతున్నారు. ఏం తప్పు చేశా చిన్నాయన? చలితో గజగజ వణికి చచ్చిపోతున్న ఓ ముసల్దానికి సహాయం చేశానమ్మా. ఆ ముసలిదానికి సహాయం చేయటం తప్పెవరన్నారు వేమయ్యా? మంచిదే, కానీ దానికి వేరే దారి లేకపోయిందా? ఆలయంలో ప్రవేశించి ప్రజలు భక్తితో పూజించే వారి ఇష్టదేవతా విగ్రహాన్ని అపవిత్రం చేయడం, వారి విశ్వాసాలను అవమానించటం కాదా? అది అపరాధం కాదు. నువ్వు కూడా ఇలా అంటే నేనేం చేసేది వదిన? అసలు ఆ దేవి ఎవరు? అపవిత్రం ఎట్లా అయింది? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా వదిన? నాకు ఈ మూఢ విశ్వాసాలు లేవు. అప్పనా, అప్పనా, ఏమమ్మగారు? ఆ పటం తీసి బయట పారే. ఇంకే చెప్పేది, తీసి పారే. చిన్నమ్మాయి గారి పటాన్నేనమ్మా? జ్యోతి పటాన్ని. నన్ను పరీక్షిస్తున్నారు అన్నగారు. ఆ పటం తీయడానికి నా చేతుల్లో వస్తాయమ్మా. ఎందుకప్పన్నా అట్లా బాధపడతావు? ఆ పటానికి ఏం ప్రాణం ఉందా? ప్రాణం ఇస్తే బాధపడుతుందా? పటం ఎట్లా అమ్మాయి అవుతుంది అప్పన్నా? తీసి పారే. మన్నించండి అమ్మగారు, నాకు అమ్మాయి గారితో ఆ పటం అంతేనమ్మా. నా తరందరికీ ఆ పటాన్ని తీయలేనమ్మా. చూసావా వేమయ్య, అప్పన్న దృష్టిలో అమ్మాయికి ఆమె బొమ్మకు భేదం ఏమైనా ఉందా? ఒకప్పుడు అమ్మాయినైనా తప్పు చూసి అదలించగలడేమో కానీ అప్పన్న ఆ పటంలో ఆమె పరిపూర్ణ నిర్మలమూర్తినే చూసి గౌరవిస్తాడు. ప్రేమతో పెంచినందుకే ఇంత అభిమానం ఉంది, దానిని అవమానించటానికి ఇంత బాధపడుతూ ఉంటే దేవతామూర్తులుగా నన్ను భక్తితో పూజించే ఆ విగ్రహాల మీద ప్రజలకు ఎంత అభిమానం ఉంటుందో, వాటిని అవమానిస్తే వారెంత బాధపడతారో ఆలోచించు నాయన. ప్రజల విశ్వాసాలను అవమానించి మనం వారిని పాలించగలమా? నా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని జీవిస్తున్నాను. జ్యోతి ఆడబిడ్డ ఎంతకాలం మన ఇంట్లో ఉంటుందయ్యా? ఆమె తరువాత నాకు కొడుకువైనా మరుదువైనా నీవు. తెలిసి తెలియని ఆదేశాలతో మన వంశధర్మం మర్చిపోవద్దు నాయన. ఓం
तद्रुद्राय प्रदेवते मेरुस्तमाय तव्यसे भोगे वसन्तमगुं हृदे ॐ शान्ति शान्ति शान्तिः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् एतावद्बन्धनान् मृत्योर्मुक्तिरकान्तात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो विद्युः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः वेदाय वैश्रवणाय महाराजाय नमः ओम सर्वमंगल मांगल्ये सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। రామాంజా साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारदेशिं राज्यं महाराज्यमाधिपत्यम् నన్ను రాణిగిని అనకండి, రాణి రాళ్ళైపోయింది. సంగతి ఏమిటో చెప్పు రాణి. నా మీద కోపమా రాణి? నీ మీద కోపగించడానికి నేనెవరిని? సాని దానికి తోడు కోపం కూడానా? ఉత్త మాటలు చెప్పి నమ్మించి నన్ను మీరే మోసం చేస్తారనుకోలేదు. నేనా? నిన్ను మోసం చేశానా? కలగంటున్నావా రాణి? ఇన్నాళ్ళు కలేగంటున్నా. మీ మాటలన్నీ నిజమనుకున్నా, మీ ప్రేమంతా సత్యమనుకున్నా. కానీ ఇట్లా బంకి బోర్లు తోస్తారనుకోలేదు. నన్ను ఉత్త నేత బీరకాయ రాణించేస్తారనుకోలేదు. అబ్బా, విషయం చెప్పకుండా విసుగెత్తిస్తే ఏం లాభం? అసలు నేనే మీకు విసుగైనాలండి. కాకుంటే ఆ హారం కంటే గొప్పది మరి ప్రపంచంలోనే లేదని బొంకుతారా? ఇంత మాత్రానికైనా ఈ కోపమంతా రాణి? నీకేం కావాలో చెప్పు, ఇప్పుడు తెస్తా. చూడు, కామధేనువు కావాలా? కల్పవృక్షం కావాలా? సప్త సముద్రాలకు అవతల జీవిగడ్డల్లో దూంతుల్లో ఉన్న పంచరంగుల చిలుకను తెచ్చి నీ పంజరంలో పెట్టించనా? చెప్పు మరి. అడుగు రాణి, నీకేం కావాలి?
ఏమీ వద్దు కానీ మీ వదిన గారి నాగహారం తెచ్చిపెట్టండి చాలు. జారిపోతున్నారే? నీ తెలివి తక్కువకు జారిపోక ఏమవుతాను మరి? ఆ ఇక్ష్వాకుల నాటి హారం ఈనాడు నీ మెళ్ళో వేసుకుంటే ఘోరంగా ఉండదు రాణి. ఆ వికారం చూచి నేను సహించగలను. చూడు, అంతకంటే 1000 రెట్లు మంచిది చేయించా? అక్కర్లేదు, అదే తిండి చాలు. సరే, నీ ఇష్టం. అదే తెచ్చిస్తాను. ఎప్పుడు? రేపు ఇంటికి వెళ్ళి రావాలా? నన్ను నమ్మలేవు రాణి. మరి నాకు ప్రసాదం పెట్టకుండా కూర్చుంటే ఎట్లాగమ్మా? మా చిన్నాయన్ను రానివ్వండి. ముందు మా చిన్నాయనకు, తర్వాత మీకు. అలాగే తల్లి. ఎంతసేపు ఇట్లా కూర్చుంటావమ్మా? నీ చిన్నాయన వస్తారులే. రా అమ్మ తిందువుగా. జ్యోతి, అదిగో చిన్నాయన. జ్యోతి, జ్యోతి ఏది వదినా? దొంగ కనుక్కున్నాలే. నేను తాకరా చిన్నాయన, మడిగట్టుకున్నా. చిన్నాయన, పార్వతీ పరమేశ్వరులకే పెళ్లి చేసా, చూసావా? నీవే చేసావా అమ్మా? నేను చిన్నాయన. చిన్నాయన, దేవునికి దండం పెట్టు, ప్రసాదం పెడతా. నువ్వు వచ్చేదాకా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి పెట్టలే చిన్నాయన. దండం వద్దులేమ్మా, ప్రసాదం పెట్టు. దండం పెడితే గాని ప్రసాదం పెట్టరా చిన్నాయన? అయితే నాకు ప్రసాదమే వద్దులే. లేదమ్మా, నువ్వేమంటావో చూద్దామని అలా అన్నా, అంతే. ఇదిగో. చాలా చెంపలా? ఓ, సరేనా? ఎత్తుకోనా? ఒళ్ళు ఇంత వేడిగా ఉందో వదినా? దేవాలయానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఈ వేషంతో నీకోసం కలవరిస్తూ కూర్చుంది. చెప్పిందేనా కాదు. రామ్మా. నిద్రపోమ్మా, జ్వరం తగ్గిపోతుంది. జ్వరం చిన్నాయన.